నమస్తే. వెల్కమ్ టు వినయ్ టీవీ. తాజాగా ఒక సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్లో చేసిన సర్వే రిపోర్ట్ అయితే మన దగ్గర ఉంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా కానీ చూసినట్లయితే ఈ గుంటూరు జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాలు అయితే వస్తాయి. అందులో మొదటగా తెనాలి నియోజకవర్గం కానీ చూసినట్లయితే ఇక్కడ మొత్తం 1585 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 645, టీడీపీ జనసేన పార్టీలకు 856 అండ్ అదర్స్కి వచ్చేసి 84 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 40.7, టీడీపీ జనసేన పార్టీలకు 54.0 అండ్ అదర్స్కి వచ్చేసి 5.3% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ తెనాలి నియోజకవర్గంలో 13.3% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత బాపట్ల నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1849 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 968, టీడీపీ జనసేన పార్టీలకు 796 అండ్ అదర్స్కి వచ్చేసి 85 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 52.4, టీడీపీ జనసేన పార్టీలకు 43.1 అండ్ అదర్స్కి వచ్చేసి 4.6% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ బాపట్ల నియోజకవర్గంలో 9.3% లీడ్తో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ముందుంది. తర్వాత ప్రత్తిపాడు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 2095 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 1045, టీడీపీ జనసేన పార్టీలకు 985 అండ్ అదర్స్కి వచ్చేసి 65 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 49.9, టీడీపీ జనసేన పార్టీలకు 47 అండ్ అదర్స్కి వచ్చేసి 3.1% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో 2.9% లీడ్తో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ముందుంది. తర్వాత గుంటూరు వెస్ట్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1517 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 678, టీడీపీ జనసేన పార్టీలకు 785 అండ్ అదర్స్కి వచ్చేసి 54 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 44.7, టీడీపీ జనసేన పార్టీలకు 51.7 అండ్ అదర్స్కి వచ్చేసి 3.6% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో 7.1% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 2329 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 987, టీడీపీ అండ్ జనసేన పార్టీకి 1246 అండ్ అదర్స్కి వచ్చేసి 96 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 42.4, టీడీపీ జనసేన పార్టీలకు 53.5 అండ్ అదర్స్కి వచ్చేసి 4.1% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో 11.1% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత చిలకలూరిపేట నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1563 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 672, టీడీపీ జనసేన పార్టీలకు 827 అండ్ అదర్స్కి వచ్చేసి 64 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 43, టీడీపీ జనసేన పార్టీలకు 52.9 అండ్ అదర్స్కి వచ్చేసి 4.1% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ చిలకలూరిపేట నియోజకవర్గంలో 9.9% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత నరసరావుపేట నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1632 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 648, టీడీపీ జనసేన పార్టీలకు 947 అండ్ అదర్స్కి వచ్చేసి 37 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 39.7, టీడీపీ జనసేన 58 అండ్ అదర్స్ వచ్చేసి 2.3% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ నరసరావుపేట నియోజకవర్గంలో 18.3% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత సత్తెనపల్లి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1945 శాంపుల్స్ కలెక్ట్ చేస్తే అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 824, టీడీపీ జనసేన పార్టీలకు 1057 అండ్ అదర్స్కి వచ్చేసి 64 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 42.4, టీడీపీ జనసేన పార్టీలకు 54.3 అండ్ అదర్స్కి వచ్చేసి 3.3% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ సత్తెనపల్లి నియోజకవర్గంలో 12% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత పెదకూరుపాడు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1389 శాంపుల్స్ కలెక్ట్ చేస్తే అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 728, టీడీపీ జనసేన పార్టీలకు 574 అండ్ అదర్స్కి వచ్చేసి 87 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 52.4, టీడీపీ జనసేన పార్టీలకు 41.3 అండ్ అదర్స్కి వచ్చేసి 6.3% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ పెదకూరుపాడు నియోజకవర్గంలో 11.1% లీడ్తో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ముందుంది. తర్వాత తాడికొండ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1595 శాంపుల్స్ కలెక్ట్ చేస్తే అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 657, టీడీపీ జనసేన పార్టీలకు 879 అండ్ అదర్స్కి వచ్చేసి 59 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్నే మనం పర్సంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 41.2, టీడీపీ జనసేన పార్టీలకు 55.1 అండ్ అదర్స్కి వచ్చేసి 3.7% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ తాడికొండ నియోజకవర్గంలో 13.9% లీడ్తో
టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత మంగళగిరి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1816 శాంపుల్స్ కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 642, టీడీపీ జనసేన పార్టీలకు 1128 అండ్ అదర్స్కి వచ్చేసి 46 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్ని మనం పర్సెంటేజ్ ప్రకారం కానీ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 35.4, టీడీపీ జనసేన పార్టీలకు 62.1 అండ్ అదర్స్కి వచ్చేసి 2.5% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ మంగళగిరి నియోజకవర్గంలో 26.8% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత పొన్నూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1657 శాంపుల్స్ కలెక్ట్ చేస్తే అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 874, టీడీపీ జనసేన పార్టీలకు 698 అండ్ అదర్స్కి 85 మంది సపోర్ట్ చేశారు. దీన్ని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 52.7, టీడీపీ జనసేన పార్టీలకు 42.1 అండ్ అదర్స్కి 5.1% వచ్చేసి సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ పొన్నూరు నియోజకవర్గంలో 10.6% లీడ్తో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే లీడ్లో ఉంది. తర్వాత వేమూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1974 శాంపుల్స్ కలెక్ట్ చేయగా అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 785, టీడీపీ జనసేన పార్టీలకు 1137 అండ్ అదర్స్కి 52 మంది సపోర్ట్ చేశారు. దీన్ని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 39.8, టీడీపీ జనసేన పార్టీలకు 57.6 అండ్ అదర్స్కి 2.6% సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ వేమూరు నియోజకవర్గంలో 17.8% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత రేపల్లె నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1220 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 482, టీడీపీ జనసేన పార్టీలకు 674 అండ్ అదర్స్కి 64 మంది సపోర్ట్ చేశారు. దీన్ని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 39.5, టీడీపీ జనసేన పార్టీలకు 55.2 అండ్ అదర్స్కి 5.2% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ రేపల్లె నియోజకవర్గంలో 15.7% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత మాచర్ల నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1842 శాంపుల్స్ కలెక్ట్ చేయగా అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 1127, టీడీపీ జనసేన పార్టీలకు 657 అండ్ అదర్స్కి 58 మంది సపోర్ట్ చేశారు. దీన్ని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 61.2, టీడీపీ జనసేన పార్టీలకు 35.7 అండ్ అదర్స్కి 3.1% సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ మాచర్ల నియోజకవర్గంలో 25.5% లీడ్తో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ముందుంది. తర్వాత గురజాల నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1849 శాంపుల్స్ కలెక్ట్ చేయగా అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 734, టీడీపీ జనసేన పార్టీలకు 1042 అండ్ అదర్స్కి 73 మంది సపోర్ట్ చేశారు. దీన్నే మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 39.7, టీడీపీ జనసేన పార్టీలకు 56.4 అండ్ అదర్స్కి 3.9% సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ గురజాల నియోజకవర్గంలో 16.7% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. ఫైనల్గా వినుకొండ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1706 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 687, టీడీపీ జనసేన పార్టీలకు 957 అండ్ అదర్స్కి 62 మంది సపోర్ట్ చేశారు. దీన్ని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 40.3, టీడీపీ జనసేన పార్టీలకు 56.1 అండ్ అదర్స్కి 3.6% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ వినుకొండ నియోజకవర్గంలో 15.8% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. టోటల్గా ఈ గుంటూరు జిల్లాకు సంబంధించి 15 నియోజకవర్గాలకు గాను 5 నియోజకవర్గాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ లీడ్లో ఉన్నట్టు ఈ సర్వే ప్రకారం తెలుస్తుంది. మిగతా 12 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన పార్టీలు లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ.